కాయ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారతదేశంలోని పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఓంకారేశ్వర దేవాలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని కాండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రం శివభక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఓంకారేశ్వర దేవాలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయం మధ్యప్రదేశ్లోని మాందత ద్వీపంలో ఉంది. ఇది నర్మదా నదిలో ఓం ఆకారంలో ఉంటుంది. ఈ పవిత్ర నది 2 కొండల మధ్య ప్రవహిస్తూ ఆకాశం నుండి చూస్తే ఓం చిహ్నంలా కనిపిస్తుంది. ఇది ఈ క్షేత్రానికి ప్రత్యేకతను తీసుకువచ్చింది. పురాణాల ప్రకారం ఈ క్షేత్రం సూర్యవంశానికి చెందిన మాందత రాజుతో ముడిపడి ఉంది. మాందత ఈ పర్వతంపై తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు అతని భక్తికి మెచ్చి జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ స్థిరంగా నిలిచాడు. ఈ జ్యోతిర్లింగాన్ని ఓంకారేశ్వరుడు మరియు అమలేశ్వరుడు అనే 2 పేర్లతో పూజిస్తారు. పురాణాలలో ఈ ఆలయం గురించి మహాభారతం మరియు వివిధ పురాణ గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఇది దీని ప్రాచీనతను సూచిస్తోంది. ఇంకొక కథ ప్రకారం వింధ్య పర్వతం నారదముని ప్రేరణతో శివుని గురించి తపస్సు చేసి శివుడు మామలేశ్వరుడిగా ఇక్కడ స్థిరపడ్డారు. ఈ క్షేత్రంలో శివుడు ఓంకారేశ్వరుడిగా అనే ప్రణవ శబ్దానికి మరియు అమలేశ్వరుడిగా ఆరాధించబడతాడు. ఈ ఆలయం శివుని జ్యోతిర్లింగానికి అంకితం చేయబడింది. ఆలయ నిర్మాణం హిందూ సాంప్రదాయ పద్ధతిలో కట్టబడింది. ఇక్కడ గర్భగుడిలో జ్యోతిర్లింగం ఉంటుంది. ఆలయం రాతి నిర్మాణంతో సుందరమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. పురాణాల ప్రకారం మాందత రాజు ఈ ఆలయ నిర్మాణానికి పునాది వేశాడని చెబుతారు. కాలక్రమంలో ఈ ఆలయం వివిధ రాజవంశాల ద్వారా జీర్ణోద్ధరణ చేయబడింది. ముఖ్యంగా హోల్కర్ మరియు షిందియా రాజవంశాలు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాయి. ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణం మధ్యయుగ కాలంలో జీర్ణోద్ధరణల ఫలితంగా ఉంది. ఓంకారేశ్వర దేవాలయంలో శివునికి నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతాయి. రుద్రాభిషేకం ఇక్కడ ప్రత్యేకమైన పూజ. ఇది శివభక్తులకు ఎంతో పవిత్రమైనది. రుద్రాభిషేకం ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 4:30 గంటలకు ఆలయం తెరిచిన వెంటనే మంగళహారతి జరుగుతుంది. రుద్రాభిషేకం శివలింగానికి పంచామృతాలతో పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యితో అభిషేకం చేస్తారు. భక్తులు స్వయంగా ఈ అభిషేకంలో పాల్గొనవచ్చు. సహస్ర శివలింగ పూజ మామలేశ్వర ఆలయంలో ఈ ప్రత్యేక పూజ జరుగుతుంది. ఇక్కడ 1000 శివలింగాలకు అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30కు సాయంకాలం హారతి జరుగుతుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. రాత్రి 8 గంటలకు ఆలయం మూసివేయడానికి ముందు శయన హారతి జరుగుతుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం, సోమవారాలు వంటి ప్రత్యేక రోజులలో ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి బిల్వపత్రాలు, పూలమాలలు ఓంకారేశ్వర స్వామికి సమర్పిస్తారు. ఓంకారేశ్వర దేవాలయం చుట్టూ కొన్ని ముఖ్యమైన దేవాలయాలున్నాయి. అక్కడికి వెళ్లిన వారు తప్పకుండా ఈ దేవాలయాలను సందర్శిస్తారు. వాటిలో మామలేశ్వర జ్యోతిర్లింగ ఆలయం నర్మదా నది దక్షిణ ఒడ్డున ఉంది. ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగంతో సమానమైన పవిత్రత కలిగి ఉంది. ఇక్కడ పార్వతీ అమ్మవారు కూడా ఉన్నారు. సిద్ధనాథ ఆలయం మాందత ద్వీపంలో ఉన్న ఈ శివాలయం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది. 24 అవతార ఆలయం. ఓంకారేశ్వరానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం విష్ణుమూర్తి యొక్క 24 అవతారాలకు అంకితం చేయబడింది. కాళేశ్వర ఆలయం నర్మదా నది ఒడ్డున ఉన్న మరో శివాలయం. ఇక్కడ శివుని కాళేశ్వర రూపంలో పూజిస్తారు. స్వామివారిని దర్శించుకోవాలంటే సమీప విమానాశ్రయం ఇండోర్లోని దేవి అహల్యీబాయి హోల్కర్ విమానాశ్రయం నుంచి 77 కిలోమీటర్లు. ఇక్కడ నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా ఓంకారేశ్వరానికి చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్ ఓంకారేశ్వర రోడ్ 12 కిలోమీటర్లు. ఇక్కడ నుండి ఆటో రిక్షాలు లేదా టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఇండోర్ నుండి ఓంకారేశ్వరానికి రాష్ట్ర రవాణా బస్సులు మరియు ప్రైవేట్ టాక్సీలు లభిస్తాయి. భోపాల్ నుంచి 260 కిలోమీటర్లు మరియు ఉజ్జయిని నుంచి 140 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి. నర్మదా నది ద్వారా భక్తులు ఓంకారేశ్వరానికి పడవల ద్వారా కూడా చేరుకోవచ్చు. ఇదొక అద్భుతమైన అనుభవం. ఓంకారేశ్వర దేవాలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికత మరియు ప్రకృతి సౌందర్యం యొక్క సమ్మేళనం. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తుల మనసులను ప్రశాంతంగా మారుస్తుంది. ఈ దివ్య జ్యోతిర్లింగ దర్శనం భక్తుల జీవితంలో శాంతి మరియు సౌఖ్యాన్ని తెస్తుందని నమ్ముతారు. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.